ఒకసారి నిజమైన దేవుడెవరో ప్రూవ్ చేయడానికి ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఇశ్రాయేల్ ప్రజలు నిజమైన దేవుణ్ణి వదిలి బాల్ అనే విగ్రహాన్ని పూజించటం ప్రారంభించారు. అప్పుడు దేవుని ప్రవక్త ఎలీయా వచ్చి ఒక సవాలిచ్చాడు. నిజమైన దేవుడెవరో ఈరోజే తెలుస్తుంది. మొదట బాల్ ప్రవక్తలు తమ దేవుని ప్రార్థించారు. వాళ్ళు గట్టిగా అరిచారు, నాట్యం చేశారు, గంటల పాటు ప్రయత్నించారు. కానీ ఎలాంటి అగ్ని రాలేదు. ఇప్పుడు ఎలీయా వంతు వచ్చింది. అతను బలిపీఠం మీద నీళ్లు పోయించాడు. మళ్ళీ అంతడిచే వరకు పోశాడు. అందరూ ఆశ్చర్యంతో చార్దించాడు, ప్రభూ, నీవే నిజమైన దేవుడని చూపించు. అప్పుడే ఆకాశం నుంచి అగ్ని దిగింది. బలి, కట్టెలు, నీళ్లు అన్నీ కాలిపోయాయి. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు మోకాళ్లపై పడి చెప్పారు, యెహోవానే నిజమైన దేవుడు. అప్పుడు అందరూ దేవునిని ఆరాధించారు. మన దేవుడు జీవముగల దేవుడు. ఆయన మన ప్రార్థనలు వినుతాడు. ఇలాంటి మరిన్ని బైబిల్ కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.